సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు ఎక్కువ మంది మార్నింగ్ 7 కల్లా 1 అవర్ ఉంటుంది. ఎగ్జామ్స్ అయిపోతాయి కదా, అప్పుడు ఎక్కువ మంది సార్ ఇది కూడా రిమూవ్ చేసి క్లీనింగ్ పెట్టండి. ఇదంతా కూడా క్లీనింగ్ పెట్టండి. ఇదంతా క్లీన్ చేయండి, నీట్గా రెగ్యులర్గా చేయాలి. లాస్ట్ టైం ఒకసారి చేశారు, మళ్ళీ వదిలేదు సార్. ఈ స్ట్రక్చర్ రిమూవ్ చేస్తే కోట్లు వేయండి సార్. కోట్లు వేసి ఈ సెటిల్ ఆడే కూడా సపరేట్ గా పెట్టండి, ఆదాయం వచ్చేటట్టు. ఇది మ్యూజికల్ ఇది అని చెప్పి ఏదో పెట్టినట్టున్నారు. కానీ అది ఇప్పుడు తర్వాత ఏమనుకున్నానంటే ఇది స్టేజ్ కింద ఉంటే ఏదైనా ప్రోగ్రామ్ కల్చరల్ చూడటానికి డిజైన్ చేస్తాం. మరి అది ఎస్సీ గారు టెండర్ పిలిచారా? మ్యూజికల్ ఫౌంటైన్, మ్యూజికల్ ఫౌంటైన్ ఏదైనా చూసిన ఈ స్ట్రక్చర్ గురించి కొంచెం డిస్కస్ చేయాలి సార్. ఒకసారి దీనికి కూడా షోకేస్ నోటీస్ ఉంది. లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు నేను చెప్పాను, అది ఇంకా అవ్వాల. అది మీరు లాస్ట్ టైం స్టేజ్ పెట్టి చేయమని చెప్పాను కదా, మీరు ఫైల్ ఎందుకు పెట్టారంటే చెప్పాను కదా. నేను అందరికీ చెప్పాను, అది స్టేజ్లో పెట్టండి, ఇక్కడ ఇచ్చేయండి. లేదు ఇంకేమైనా స్పోర్ట్స్ అది కూడా ఏదైనా డిస్కస్ చేస్తే దాన్ని బట్టి ఇచ్చేస్తాను. ఫౌంటైన్ లేకపోతే ఆయన కాలో ఆయన ముందు రానిస్తే బాగుంది. వీళ్ళు వచ్చేస్తున్నట్టు అందుకే ఫోటోగ్రాఫర్ పెన్సిల్ ల్యాండ్ అవుతుంది తలసిన చెడి కూడా ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ పక్కనే ఉంటుంది, క్లీన్ చేసి కూడా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. షటిల్ కూడా పెట్టారు. ఇక్కడ బాగుంది. గ్రావెల్ వేస్తారు అప్పుడు వాన పడినప్పుడు ఇసుక పోతారు కదా. వర్క్ అయితే మరి ఎందుకు చేయలేదు? వస్తుందని ఆగారు సార్. చేయడానికి లైట్ ఏదన్నా కదా. ఇప్పుడు మనం పేమెంట్స్ చేస్తున్నాం అంటే సిఎఫ్ఎంఎస్ ఏం పెట్టకూడదు. సిఎఫ్ఎంఎస్ కొన్ని పెట్టారు, ఇంత పేమెంట్ చేస్తున్నాం. మీరు మరి తొందరగా ఎస్సీ గారు చూసారు, పని చేయించారు. పని చేసిన తర్వాత బిల్కి ఫాలో చేస్తే వెంటనే అవును మరి కూడా అన్ని చేసుకోవచ్చు. ఏరియా చూసి కోర్టుకి ఇబ్బంది లేకుండా చేసి కాటి బళ్ళు అటేనే వెనక ఆడ అంటే చేసి బల్లలు కూడా ఎస్సీ గారు అది కూడా అంటే దీంట్లో వద్దు, దాని బ్యాక్ కానీ ఎక్కడైనా అక్కడ కూర్చోడానికి వెనక అయితే తర్వాత రిలాక్స్ యోగా ఏం రిపేర్ చేయకుండా లేదు సార్. ఏం చేయదు సార్, మెయింటెనెన్స్ చదువుకోండి సార్. పైప్ కనెక్షన్ ఉంటే మామూలుగా నీట్గా మళ్ళీ శుభ్రం చేసి దాన్ని ఏమైనా
ఇక్కడ కూడా సరే డ్రింక్ వాటర్ ప్లస్ డీవియేషన్ లక్ష్మి అర్జెంటుగా 50 కాఫీ పంపుతావా దాన్ని బట్టి వాళ్ళు అంత కట్టాలి. కనీసం గ్లాస్ కన్నా అది చార్జ్ అయితే ఫ్రీ ఓన్లీ ఇప్పుడు కూడా కావాలంటే ఇప్పుడు చేస్తాం. మళ్ళీ కావాలంటే ఫ్రీ శాండ్ రావలేదు. గ్లాసులన్నీ వేసారు. ప్లాస్టిక్ గ్లాసులన్నీ ఎక్కడి నుంచి డస్ట్బిన్లా తయారైంది. డస్ట్బిన్ ఇది కాదు, డస్ట్బిన్ సార్ మరి ఎందుకు ఇలా ఉంటుంది? ఏం పట్టించుకోవట్లా, ఊరికే ఏదో ఎదుర్కొస్తాను అప్పుడు పిల్లలు లేని వాళ్ళందరూ వచ్చి అక్కడ పూజలో కూర్చుంటారు. సుమారు 200 మంది దాకా ప్రతి సంవత్సరం కూర్చుంటారు సార్. అందరూ కూడా ఒకసారి ఆఫీస్కి వచ్చి పిలుస్తాను. మన దగ్గర అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ విజిట్లో భాగంగా చిల్డ్రన్స్ పార్క్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎమ్యూనిటీస్ కానీ శానిటేషన్ ఇవన్నీ కూడా చూడటం జరిగింది. చిల్డ్రన్స్ పార్క్లో మెయింటెనెన్స్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. చాలా దగ్గర స్టాఫ్ ఉన్నా సరే కరెక్ట్గా ఇంకొంచెం శానిటేషన్ ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలానే ఎవరైతే కరెక్ట్గా చేయట్లేదో వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. మనకి నెల్లూరు సిటీకి ఎక్కువ మేజర్ పార్క్ చిల్డ్రన్స్ పార్క్ మాత్రమే. సండే అయితే ఈవినింగ్ కల్లా కొన్ని వేల మంది ఇక్కడ ఎక్కువ ఫ్యామిలీస్తో వచ్చి పిల్లలతో ఆడుకోవడం కానీ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఖచ్చితంగా చిల్డ్రన్స్ పార్క్ని బాగా డెవలప్ చేసి అందరికీ కూడా యూస్ఫుల్ అయ్యేటట్టు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉండే వాకర్స్ ఈరోజు మార్నింగ్లో అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా ఉన్నారు. సో వారు కూడా ఒక్కొక్క చుట్టూ పార్క్ మొత్తం చూడటం జరిగింది. ఎక్కడైతే కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్స్ చేయాలో వాటన్నిటిని కూడా చేయడం జరుగుతుంది. అలానే వాష్రూమ్స్ కూడా ఈ మెయింటెనెన్స్ ఇంకా ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. వాష్రూమ్స్ని కరెక్ట్గా చేస్తాం. అలానే ఈ జిమ్ ఎక్విప్మెంట్, ప్లే ఎక్విప్మెంట్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కొత్తవి వస్తున్నాయి. సో ఉన్నవి ఏవైతే బాగున్నాయో వాటిని రిపేర్ చేయడం జరుగుతుంది. మిగతా కొత్తవి కూడా పెట్టడం జరుగుతుంది. అలానే స్విమ్మింగ్ పూల్ కూడా ఈ మన చిల్డ్రన్స్ పార్క్లో ఉంది. దాంట్లో కూడా రెగ్యులర్గా మెయింటెనెన్స్ ఇప్పుడు చాలామంది పిల్లలు ఉంటూ ఉన్నారు. దాన్ని కూడా ఇంకొంచెం బెటర్గా వాటర్ రీప్లేస్మెంట్ ఫ్రీక్వెన్సీ పెంచుతున్నాం. చాలా వెరీ ఎర్లీ వాటర్ రిప్లేస్ చేసేలాగా ఇంకా బెటర్ దీనిలాగా మెయింటైన్ చేయడానికి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి చేయడం జరుగుతుంది. సో అలానే మహిళలు ఎవరైతే ఉన్నారో పార్క్స్ వచ్చే దగ్గర వాళ్ళకి సపరేట్గా ఒక జిమ్ ఏరియా ఉంది. దాని పక్కన ఒక షటిల్ కోర్ట్ కూడా ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్ డెవలప్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా చేయడం
అది కూడా ఫినిష్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే కావాలో అవన్నీ కూడా మనకి కార్పొరేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఇక్కడ ఉన్న వాకర్స్ కానీ అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా వాటిని పర్యవేక్షించుకుంటే వాటిని బెటర్ మెయింటెనెన్స్ జరిగే విధంగా పర్యవేక్షించుకోవాలని కోరుతున్నాం. అలానే అందరూ వాకర్స్కి పిల్లలతో సహా వచ్చే దగ్గర కూడా అందరికీ సదుపాయాలు కల్పిస్తున్నాం. అలానే టికెట్ కౌంటర్ కూడా ఈరోజు వెరిఫై చేయడం జరిగింది. అక్కడ స్టాఫ్ని రిప్లేస్ చేస్తున్నాను. సో అక్కడ మనకి మార్నింగ్ టికెట్స్ కూడా వెరిఫై చేయడం జరిగింది. ఎంతమంది టికెట్స్ ఇచ్చారని కూడా వెరిఫై చేయడం జరిగింది. అక్కడ ఇంకా కరెక్ట్గా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. సో అక్కడ స్టాఫ్ని కూడా రిప్లేస్ చేయడం జరుగుతుంది. అందరికీ వాకర్స్కి కూడా విజ్ఞప్తి, మీరు ఎవరైతే వస్తున్నారో ఆ పాసెస్ కానీ మీ దగ్గర పెట్టుకొని అది చూపించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు మార్నింగ్ వాకర్స్ పాసెస్ కానీ అక్కడ ఉన్న టికెట్స్ కానీ వాళ్ళు కరెక్ట్గా తీసుకొని దాన్ని బట్టి చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా పార్క్ మరింత అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్